హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్స్ లైఫ్. ఈ వ్లాగ్ వచ్చేసి కాచిగూడ నుంచి పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి అండ్ అలాగే పాండిచ్చేరిలో ఏ ప్లేసెస్ తిరగాలి అనే దాని గురించి నేను టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ కామెంట్స్ అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. కాచిగూడ స్టేషన్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ ఉంది అండ్ దట్ టు సండే, వెన్స్డే అండ్ థర్స్డే రోజు మాత్రమే డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ ఉంది. అండ్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే బస్సెస్ కూడా హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి అవైలబుల్ ఉంటాయి. నా పాండిచ్చేరి ట్రిప్ బడ్జెట్ వచ్చేసి టోటల్ 6,500 అయింది. మినిమం పర్ హెడ్ అయితే ఖచ్చితంగా 5,000 ప్లస్ డెఫినెట్గా అవుతుంది. సో ఆ బడ్జెట్ ప్రకారమే మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. పాండిచ్చేరిలో ఎక్కువ ప్లేసెస్ ఏముంటాయంటే బీచెస్ ఉంటాయి. టోటల్ ఒక 5 to 6 మెయిన్ బీచెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆరో బీచ్. ఆరోవిల్లి దగ్గర వెళ్ళే రూట్లో ఈ ఆరో బీచ్ అనేది ఉంటుంది. సో నేను ట్రైన్ దిగగానే ఈవినింగ్ ఈ బీచ్ చూడడానికి వచ్చేసాను. స్టేషన్ దగ్గరే మీకు హోటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. హోటల్ స్టార్టింగ్ ప్రైజింగ్ వచ్చేసి 1,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మీరు దిగగానే ఒక హోటల్ చూసుకొని ఆ హోటల్లో లగేజ్ అంతా పెట్టేసుకొని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే బైక్ రెంటల్ తీసుకోవడం. బైక్ రెంటల్స్ వచ్చేసి 300 అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 300, 400, 500. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు అతనికి బైక్ రెంటల్గా అతనికి ప్రొవైడ్ చేస్తే తను మనకు బైక్ రెంట్ ఇచ్చేస్తాడు. ఇందాక నేను చెప్పిన బైక్ రెంటల్ ప్రైజెస్ వచ్చేసి అవి పర్ డేకి అండి. పర్ డేకి 400 to 500 ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఆరో బీచ్ దగ్గరలోనే ఉంటుంది. థర్స్డే నేను వెళ్ళాను పాండిచ్చేరికి. సో థర్స్డే అవ్వడంతో సాయిబాబా టెంపుల్ చూద్దామని చెప్పేసి సాయిబాబా టెంపుల్ చూడడానికి వెళ్ళిపోయాను అనమాట. బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. టెంపుల్ విజిట్ అయిపోయాక రిటర్న్ వెళ్ళేటప్పుడు సెరెనిటీ బీచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కొంచెం చీకటిగా ఉండేసరికి ఇంకా నేను రిటర్న్ వచ్చేసాను. ఇది వచ్చేసి రాక్ బీచ్. నైట్ టైం రూమ్కి వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి నైట్ టైం కూడా బీచ్కి వెళ్దామని చెప్పేసి రాక్ బీచ్కి వచ్చాను. చాలా జనాలు ఉన్నారు. నైట్ అంతా అలోడే బీచ్లో తిరగవచ్చు మనం. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి 5:30కి రాక్ బీచ్కి వచ్చేసాను. సో 5:30కే మనకు ఇంత వెలుతురు కనిపించేస్తుంది. సన్ రైజ్ అవ్వడానికి కోసం మనం వెయిట్ చేస్తున్నాను. అప్పుడే జనాలు చాలామంది వచ్చేసారు. ఈ టైంకి కూడా వాకింగ్కి అని చెప్పేసి బీచ్ దగ్గర చూడ్డానికి వచ్చేసారు. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా పాండిచ్చేరికి విజిట్ చేసినట్లయితే సన్ రైజ్ చూడడానికి కూడా డెఫినెట్గా రండి. సో అరౌండ్ 6 o'clock మార్నింగ్ టైంకి ఇట్లా కొంచెం లైట్గా సన్ కనిపించాడనమాట. మబ్బులు ఉండడం వల్ల క్లియర్గా నేను వీడియో తీయలేకపోయాను. బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. ఈ బీచ్ దగ్గరలోనే మనకు హోటల్ రూమ్స్కి అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది రాక్ బీచ్కి. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే వచ్చి సన్ రైజ్ చూడొచ్చు అనమాట. ఒకవేళ హోటల్ రూమ్కి కొంచెం బీచ్ దూరంలో ఉన్నా కూడా మనకు ర్యాపిడోస్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. పాండిచ్చేరిలో ర్యాపిడోస్ రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం టైం పడుతుంది, ఒక 10-15 minutes రైడ్ బుక్ అవ్వడానికి. బట్ అవైలబుల్లో మాత్రం ఉంటారు డెఫినెట్గా. సో ర్యాపిడో కూడా బుక్ చేసుకొని వచ్చేయచ్చు మీరు. ఇది రాక్ ఫౌంటైన్ అన్నమాట. రాక్ బీచ్ స్టార్టింగ్లోనే మనకు కనపడుతుంది. అక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది మనకి. ఈ రాక్ బీచ్కి
పక్కనే ఒక వే ఉంటుందన్నమాట, సో నడుచుకుంటూ వెళ్ళడానికి. సో ఇక్కడంతా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అందరూ వచ్చారు. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తున్న సైడ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి రాక్ బీచ్ దగ్గర ఉన్న లైట్ హౌస్, అండ్ ఇది వచ్చేసి గాంధీ మెమోరియల్ అనమాట. రాక్ బీచ్ మిడిల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా చాలా చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇటు రాక్ బీచ్ దారిలో ఉన్నవి అన్నీ మ్యాక్సిమం గవర్నమెంట్ బిల్డింగ్స్, అండ్ అలాగే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. ఇదే ప్లేస్లో ఇందాక లైక్ నైట్ టైం వ్యూ కూడా చూసాము. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసాను అనమాట ఇక్కడ చూడడానికి కూడా మళ్ళీ ఒకసారి. అటు రాక్ బీచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నేను నిలబడింది ఎండ్ పాయింట్ అనమాట. సో అరౌండ్ 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మీరు చూస్తున్న స్పాట్ చాలా మూవీస్లో కూడా మీరు చూసే ఉంటారు. తమిళ్ మూవీ సూర్య గారిది అయన్ మూవీ ఉంటుంది, అందులో కూడా ఒక సాంగ్ ఇక్కడ షూటింగ్ చేశారు. అండ్ అలాగే నయనతార విజయ్ సేతుపతి గారి మూవీ కూడా ఒకటి ఉంటుంది, ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే చేశారు. మూవీ షూటింగ్సే కాకుండా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. నేను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా ఒక కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఇక్కడ. ఈడెన్ బీచ్ అండ్ ప్యారడైస్ బీచ్ కూడా ఉంటుంది రాక్ బీచ్కి దగ్గరలోనే. రాక్ బీచ్ విజిట్ చేసిన తర్వాత ఆ బీచెస్ కూడా విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ డెఫినెట్గా మీరు కూడా వచ్చి చూడండి. ఒకవేళ పాండిచ్చేరికి వచ్చినట్లయితే ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. ఇదంతా రాక్ బీచ్. అటు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది ఎండ్ పాయింట్ వరకు బీచ్ అంతా ఒకటే, కానీ పేర్లే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ప్లేస్లోనే చాలా షూటింగ్స్ జరిగాయి. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కనుక వచ్చినట్లయితే చాలా పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ వైట్ టౌన్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఫ్రెంచ్ స్ట్రీట్స్ లాగా ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ. ఇవన్నీ హోటల్సే అండి, స్టే చేయడానికి కూడా ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్గా ఆర్కిటెక్చర్ అండ్ ఇల్లులు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ పిక్చర్స్ కూడా చాలా అంటే చాలా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ విజిట్ చేసేది చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. నేను వెళ్ళి చూసినప్పుడు చాలా అంటే చాలామంది తెలుగు వాళ్ళే నాకు అనిపించారనమాట. టూ త్రీ స్ట్రీట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి దగ్గర దగ్గర. సో ఇలాంటి కనిపించే డోర్స్ దగ్గర అన్నీ మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. కొన్ని హోటల్స్ ఆర్ కొన్ని ఇల్లులు ఉన్నాయి, కొందరు అలో చేయలేదు పిక్చర్స్ తీసుకోవడానికి. సో మిగతా వాళ్ళైతే బయటికి రాలేదు, సో అలా పిక్చర్స్ తీసుకోవచ్చు అక్కడ.
ఇది కూడా మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అండి పాండిచ్చేరికి వచ్చినప్పుడు, వైట్ టౌన్. ఇది రాక్ బీచ్కి దగ్గరలోనే ఉంటుంది, సో ఈజీగా వెళ్ళి చూడొచ్చు అనమాట. వన్ టు 2 hours టైం స్పెండ్ చేస్తే వైట్ టౌన్లో ఉన్న స్ట్రీట్స్ అన్నీ డెఫినెట్గా తిరిగి చూసేయచ్చు. అండ్ పిక్చర్స్ కూడా నచ్చిన ప్లేసెస్లో తీసుకోవచ్చు. దగ్గర దగ్గర అన్నీ బాగానే ఉంటాయి ప్లేసెస్. అండ్ వైట్ టౌన్ నుంచి నెక్స్ట్ నేను పాండి మెరీనా బీచ్కి వెళ్ళాను అనమాట. సో ఇది పాండి మెరీనా బీచ్. ఇది పాండి మెరీనా బీచ్లో ఉంటుంది. దీనికి ఒక అరౌండ్ 1/2 kilometer డిస్టెన్స్లోనే బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ వరకు నడుచుకుంటూనే రావాలన్నమాట. ఇక్కడ వరకు బైక్స్ అలో చేయట్లేదు లోపల వరకు పోలీసులు. అండ్ అలాగే ఇదంతా బీచ్ ఏరియా అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. పాండి మెరీనా బీచ్ నుంచి రిటర్న్ రూమ్కి వెళ్ళే దారిలోనే వినాయకుడి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఫేమస్ వినాయకుడి టెంపుల్ పాండిచ్చేరిలో. డెఫినెట్గా విజిట్ చేయాలి ఈ ప్లేస్ని కూడా. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వినాయకుడి టెంపుల్. లోపలికి మొబైల్స్ అలో చేయలేదు, సో అందుకే బయట నుంచే వీడియో తీస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి పాండి మెరీనా బీచ్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చానమాట. సో బోటింగ్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 400 rupees తీసుకుంటారు. అండ్ 4 places మనకు చూపిస్తారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్, అండ్ సెకండ్ ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి అరికమేడు, అండ్ ఫోర్త్ ప్లేస్ రివర్ మౌత్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిషింగ్ హార్బర్. బోటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఈ ప్లేస్ మనకి కనపడుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బోటింగ్ పాయింట్స్కి రీచ్ అవ్వచ్చు. సో నేను బోటింగ్ పాయింట్కి పాండి మెరీనా బీచ్ దగ్గర నుంచి రీచ్ అయ్యాను. సో నేను ఫస్ట్ చూసే ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇక్కడ బోటింగ్స్ వచ్చేసి మనం ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అదే టైంకి వస్తే అప్పుడు కూడా బోట్స్ మనకి అవైలబుల్లోనే ఉంటాయి. అండ్ మీరు కనుక ఫ్యామిలీతో వచ్చినట్లయితే మీరు సపరేట్గా బోట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సపరేట్గా బోట్ తీసుకుంటే అరౌండ్ 3,000 నుంచి 3,500 వరకు ఛార్జ్ చేస్తారు. అదే ఇండివిజువల్గా బోట్ రైడ్ చేసుకున్నట్లయితే పర్ హెడ్ 400 తీసుకుంటారు. అండ్ బోట్లో మినిమం ఒక 10 members ఉంటారు ట్రావెల్ చేయడానికి. సో 10 members వచ్చేసినట్లయితే సో బోట్ స్టార్ట్ చేసి మనకు ట్రిప్ చూపిస్తారనమాట. సో ఫిషింగ్ హార్బర్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఇది చిన్నగా పాండిచ్చేరిలోనే ఉంటుంది.
ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి. ఆ ప్లేస్ పాండిచేరి నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడే ఇంకొంచెం పెద్దగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సో అరౌండ్ ఒక 5 మినిట్స్ ట్రిప్ లాగా ఉంటుంది. ఒక స్ట్రైట్గా వెళ్ళేసి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవడమే అనమాట. కానీ చాలా బాగుంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దగ్గర ఆపేసి మనం పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 మినిట్స్ బోట్ ఆపుతాడు. ఆ టైంలో మనం పిక్చర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనల్ని వెళ్ళేది అరికమేడు అనమాట. దారిలోనే ఉంటుంది, 3rd ప్లేస్ ఇది. సో మనల్ని ఒక పాయింట్ దగ్గర, బోటింగ్ పాయింట్ దగ్గర ఆపుతారనమాట. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆ ప్లేస్ అయితే వస్తుంది. అరికమేడు అంటారనమాట ఆ ప్లేస్ని. సో ఇక్కడ కూడా మూవీ షూటింగ్స్ చాలా జరిగాయి అన్నమాట. సో పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది కదా, ఐశ్వర్య రాయ్ గారిది అండ్ అలాగే విక్రమ్ గారిది, ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందనమాట. ఈ ప్లేస్ చూడడానికి మనకు ఒక 15 మినిట్స్ టైం ఇస్తారనమాట. 15 మినిట్స్ టైంలో ఈ ప్లేస్ అంతా విజిట్ చేసి అండ్ రిటర్న్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ప్లేస్ రివర్ మౌత్ అనమాట. ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇదంతా వెళ్ళి సీలో కలిసిపోతుంది. ఆ పాయింట్, ఈ వాటర్ను సీ వాటర్ కలిసే పాయింట్ దగ్గర మనకు చూపిస్తారనమాట. అదే రివర్ మౌత్ అని చెప్పేసి చెప్పారు. ఈ ప్లేస్లో డెప్త్ అయితే చాలా లోపల డీప్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. ఇప్పుడు కనిపించేదే రివర్ మౌత్ అని చెప్పేసి అంటారు. అక్కడ ఒక 2-3 రౌండ్స్ బోట్ని తిప్పేసి మళ్ళా ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే అనమాట. ఫోర్ ప్లేసెస్ విజిట్ చేయడానికి మనకి అట్లీస్ట్ 1 అవర్ అన్న టైం పట్టుద్ది. తర్వాత విజిట్ చేసిన తర్వాత సేమ్ పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేసేస్తారు. సో బోటింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఆరోవిల్ చూడడానికి బయలుదేరాను అనమాట. సో నేనుండే ప్లేస్ దగ్గర నుంచి ఆరోవిల్కి అరౌండ్ 12 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మీరు బైక్ డెఫినెట్గా రెంటల్ తీసుకోవాలి. సో ఈ ప్లేస్కి చూడాలని అనుకుంటే సో అరౌండ్ ఒక 40 to 50 మినిట్స్ పడుతుంది ఆరోవిల్ చూడడానికి వెళ్ళడానికి. ఆరోవిల్ చూడడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ అనమాట. సో మీరు వెహికల్స్ తీసుకొచ్చుకున్నట్లయితే ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ చేస్తారు. 2-wheeler అండ్ 4-wheeler పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో బైక్ అక్కడ పార్క్ చేసి మనకి లోపలికి ఎంట్రీ చేస్తారనమాట. సో
ఆరోవిల్ లోపల మాత్రి మందిర్ చూడడానికి అరౌండ్ ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే నడవాలి. వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి. అండ్ రిటర్న్లో బస్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఆరోవిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట చూడడానికి. ఈ ఆరోవిల్ మనకి లోపలికి అలో చేయరనమాట. సో లోపల వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక షో కేస్లో పెట్టారు. సో ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉంటుంది ఈ షో కేస్ వచ్చేసి. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి బయటికి రాగానే తర్వాత మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనకు ఆరోవిల్ వ్యూ పాయింట్ దగ్గరికి వస్తామన్నమాట. సో ఇది ఆరోవిల్ అనమాట. మీరు డెఫినెట్గా పాండిచ్చేరికి వచ్చినట్లయితే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. సో దగ్గర వరకు ఎవరిని అలో చేయరనమాట విజిటర్స్ని. సో వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడ నుంచే మనం ఆరోవిల్ని ఇది చూడాలన్నమాట. సో రిటర్న్లో మనకు బస్ ప్రొవైడ్ చేస్తారనమాట. బస్ పార్కింగ్ పాయింట్కి దగ్గరలో డ్రాప్ చేస్తారనమాట. పార్కింగ్ పాయింట్కి దగ్గరలో ఇక్కడ ఒక హోటల్ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా ఫుడ్ ఆర్ ఏమన్నా తీసుకోవాలన్నా కూడా ఆర్ ఏమైనా షాపింగ్ కూడా చేయాలన్నా కూడా ఇక్కడ స్టాల్స్ లాగా అవైలబుల్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ బయట కూడా షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. పాండిచ్చేరిలో నేను అన్ని ప్లేసెస్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ప్లేస్ మిస్ అయినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.